నిన్న జరిగిన చర్చ మొత్తం కేవలం తాగునీటి కోసమే జరిగింది. సాగునీళ్ల కోసం జరగలేదు. ఎలాంటి ప్రాజెక్ట్ లేనప్పుడు రామప్ప చెరువు కింద వర్షం నీళ్లతో 5,500 ఎకరాలు సాగు చేసేవారు. ఇప్పుడు దాన్ని కూడా బంద్ చేశారు అని పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అన్నారు. నిన్న పొంగులేటి ఇన్ఛార్జి గారి యొక్క సమావేశం అంతర్గతంగా జరిగింది. ప్రెస్ వాళ్ళని అసలు అలోనే చేయలేదు, మీడియాను అలో కూడా చేయలేదు. జరిగిన దమ్ముందా? నిన్న జరిగిన రివ్యూ మొత్తం తాగునీళ్ల కోసమే, అసలు సాగునీరు అనే చర్చ లేదు. మేము అంటున్నాం, మీ దమ్ముంటే సాగునీరు 1 ఎకరాకు వరంగల్ పూర్వ జిల్లాలో 22 రిజర్వాయర్ల కింద ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వము అని చెప్పండి. సమస్య తీవ్రత ఎంత ఉందో మీకు ఒక మాట చెప్తా. రామప్ప చెరువు కాకతీయ డైనాసిటీలో వారు తవ్వినటువంటి చెరువు. ఏ ప్రాజెక్టు లేనప్పుడు వర్షంతో దాని కింద 5,500 ఎకరాలు సాగు బ్రహ్మాండంగా పండేటువంటి చెరువు అది. ఇలా నాట్లు వేసుకుంటున్నారండి. రామప్ప చెరువు నాట్లు కంప్లీట్ అయినట్టు ఫోటో ఇది. నాట్లు పూర్తి అయినాయి. తూములు బంద్ పెట్టి 3 రోజుల కింద సిగ్గులేదా నీకు? అది ప్రాజెక్టు నీళ్లతో మాత్రమే పండే ఆయకట్టు కాదండి, అది పాత ఆయకట్టు, పూర్వపు ఆయకట్టు. దాన్ని కూడా తూములు బంద్ పెట్టి ముందెందుకు చెప్పలేదు? ఇంట్లోన్న రైతును నమ్మబలికి బయటికి గుంజి, నోట్ల నాలిక లేని రైతును నాలికను బయటికి గుంజి కత్తితో కోసినో బిడ్డ. దీని కాంగ్రెసే బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి రెడ్డి, మా జిల్లా మంత్రులు, మా జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇలా రైతులు ఎవరైతే ఆందోళన పదవులు ఉన్నారో, మానసిక ఒత్తిళ్లు ఉన్నారో, మీ మాట నమ్మి అప్లాపాల లైన్లో వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా ఖచ్చితంగా మద్దతుగా నిలబడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.